TSM6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్ పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ నెల రంజాన్ పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ ప్రభాకర్, ఆర్ఐ సిద్దిరామ్ రెడ్డి, హఫీజ్, మసీయుద్దీన్, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు రాజు యాదవ్, కౌన్సిలర్ సుధీర్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, దావూద్, రిజ్వాన్, జ్యోతి సురేష్ నాయక్, అజ్మత్, నర్సాపూర్ పట్టణ ముస్లిం మత పెద్దలు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం గవర్నమెంట్ నుంచి ఇఫ్తార్ విందు అందుకుంటున్నాము. నాకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రంజాన్ 1 month మనం ఇంతగా ఒక పొద్దుండి మీరందరూ కోపం, శాంతం, ఓపిక, పేదలకు హెల్పింగ్ ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రంజాన్ మనకు ఒకటి నేర్పిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరం హిందూ, ముస్లిం, వి ఆల్ ఆర్ వన్. మనం కుల మతాలకు విరుద్ధంగా ఉండి అందరం కలిసికట్టుగా ముందుకు నడుస్తాం, స్నేహపూర్వకంగా ఉంటామని మనకి పండుగ ముఖ్య గమనిక చెప్తుంది. అది నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అన్న, ప్రతి ఒక్కరికి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్. అందరికీ శుభాభివందనం. ఈరోజు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యంగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ మాత గారికి, మరియు తహసీల్దార్ శ్రీనివాస్ సార్ గారికి, కౌన్సిలర్స్ గౌరవనీయులు సుధీర్ గారికి, అంజన గారికి, మరియు రవి సార్, రషీద్, రిజ్వాన్, వైస్ ఎంపీపీ అన్న సురేష్ అన్న, అబ్దుల్ అన్న, ఆమె, మరియు మా గురువు గారు, చాలా సంతోషం. ఇక్కడికి విచ్చేసిన అందరూ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ రంజాన్ మాసంలో, ఈ యొక్క పవిత్రమైన మాసంలో ఇలా విందు ఏర్పాటు చేసుకోవడము చాలా విశేషము. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ నుంచి